ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసాద్ కి దునియా. ఇవాళ నేను కొత్త ప్లేస్ విజిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంట్లో నుంచి బయలుదేరాను. ఎక్కడికి వెళ్దామన్నది ఐడియా లేదు, కానీ ఒక థాట్ వచ్చింది మార్నింగ్ ఒక న్యూ ప్లేస్కి వెళ్దామని. సో ఇంట్లో నుంచి కాకుండా ఇవాళ వ్లాగింగ్ బేగంపేట్ మెట్రో నుంచి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నుండి ఎంజీబీఎస్కి టికెట్ బుక్ చేసుకున్నాను. ఎంజీబీఎస్ నుంచి చూద్దాము. నాకు మైండ్లో వచ్చిన థాట్ ఏంటంటే తిరుపతి విజిట్ చేద్దామని. ఒకవేళ తిరుపతి మనకు కుదరకపోతే అట్లీస్ట్ శ్రీకాళహస్తి విజిట్ చేసుకొని మళ్ళీ 2 డేస్లో బ్యాక్ వద్దామని డిసైడ్ చేసుకున్నాను. లాస్ట్ విజిట్ నేను వచ్చేసి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాను. సో ఇప్పుడు తిరుపతి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాను. లెట్స్ సీ. ఆఫ్టర్నూన్ ఆల్రెడీ 2:30 అయిపోయింది. పడుతుంది వెళ్ళేసరికి గంటన్నర. ఈవినింగ్ ఏదన్నా బస్సు దొరికిపోతే మార్నింగ్ వరకు తిరుపతిలో దిగి తిరుపతిలో దిగి చూసాం. నా మైండ్ ఇప్పుడు ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్ ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత డిసైడ్ చేద్దాం. సో ఇది అమీర్పేట్ రైల్వే స్టేషన్ ఇది. సో ఇదంతా అమీర్పేట్ ఏరియా. అటు ముందుకెళ్తే శ్రీనగర్ కాలనీ, కమిషనరేట్ ఆఫీస్ కనబడుతుంది. సో అది కలర్ఫుల్గా కనబడుతుంది. సారథి స్టూడియో, అది ఫిలిం స్టూడియోస్ ఇది. సో P1కి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో ఇది రిఫ్రెష్మెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ ఎ రిఫ్రెష్మెంట్స్. గ్రేట్ అమీర్పేట్ సెంటర్ ఇది. ఇక్కడ లేని కోచింగ్ సెంటర్ లేదు. మొత్తం టెక్నికల్ కోర్సెస్ మొత్తం ఇక్కడనే వేసుకోవచ్చు అన్నమాట. ఆ ముందు ఉన్నది మైత్రివనం, కూడా మైత్రివనం. ఇదంతా కమర్షియల్ సెంటర్. ఏమైనా నేర్చుకోవాలంటే కోర్సెస్ కానీ, టెస్టింగ్ టూల్స్, శాట్ కానీ ఏది నేర్చుకోవాలన్నా సెంటర్ ఇది. దీనే అంటారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని, USA కూడా అని అంటారు. చాలామంది ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ ఏరియా వచ్చేసి ఎంజీబీఎస్ అంటారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఏరియా ఇది. ఇది వచ్చేసి అఫ్జల్గంజ్ కూడా అనొచ్చు. అఫ్జల్గంజ్ ఇంకో ముందుకెళ్తే అఫ్జల్గంజ్ వస్తుంది. అది మలక్పేట్. అక్కడ ఉన్నది మొత్తం మలక్పేట్ అనమాట. నెక్స్ట్ స్టేషన్ అది మలక్పేట్. అలా సీదా దక్షిణ నగర్ అండ్ ఎల్బీ నగర్ వస్తుంది. సో ఫైనల్లీ ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి వచ్చేసాము. ఇది కొత్తగా ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రం కూడా ఓపెన్ చేశారనమాట. సో ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి పాస్పోర్ట్స్ రెన్యువల్ చేసుకోవచ్చు, కొత్తగా అప్లై చేసుకోవచ్చు. ఇదివరకు లేకుండే ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్. ఇది బస్ స్టేషన్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి చెక్ చేద్దాం
ఇక్కడికి బస్సెస్ ఉన్నాయి. ఈ టైంలో ఈవినింగ్ ఏమైనా బస్సెస్ ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు తిరుపతికి వెళ్ళడానికి ఇక్కడ ఏమైనా బస్సెస్ ఉన్నాయా చెక్ చేద్దాం. మోస్ట్లీ నైటే ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా దొరికితే వెళ్ళిపోదాం. చాలా కర్నూలు రీచ్ అయ్యాము. డిన్నర్ ఎక్కడ ఆపుతారో ఐడియా లేదు. నాకు తెలిసి ఇక్కడ ఓన్లీ 5 minutes ఆపుతాడేమో బస్ స్టాండ్లో. డిన్నర్ టైం సింపుల్ చపాతీ అండ్ దాల్ ఫ్రై చెప్పుకున్నాను. One eternity later. గుడ్ మార్నింగ్ గైస్. నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. ఫ్రీ దర్శనం చేసుకుందామని వచ్చాను. కాకపోతే లేటెస్ట్ అప్డేట్ ఏం తెలిసిందంటే సేవా దర్శనం ఏదైతే ఫ్రీ దర్శనం ఉంటుందో దానికి కూడా కొన్ని కొత్త రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. రెస్ట్రిక్షన్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 12 o'clockకి ఇక్కడ టీటీడీ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్తే ఆ క్యూలో నిలబడితే నెక్స్ట్ డేకి టికెట్ దొరుకుతుంది. లేదు అనుకుంటే మనము అలిపిరికి వెళ్తే అలిపిరిలో వచ్చేసి 30 to 35 hours పడుతుందట దర్శనం కావడానికి. సో ఏదైతే మనము శ్రీవారి మెట్ల నుంచి వెళ్తామో 6 o'clock యాక్చువల్లీ యాజ్ పర్ ద గూగుల్ అప్డేట్ ఏంటంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అలౌ చేస్తారు అలా మన శ్రీవారి మెట్లు ఎక్కడానికి. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ లోకల్ వాళ్ళు అది క్లోజ్ చేస్తారంట. సో అక్కడికి వెళ్ళాలంటే కూడా టికెట్ తీసుకోవాలి ముందే. శ్రీవారి మెట్లు ఎక్కడానికి ముందే టికెట్ తీసుకోవాలి. అది వచ్చేసి కింద బస్ స్టాండ్ ఆపోజిట్లో ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే 1 o'clockకి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అది కూడా రేపటికి, కరెంట్ డేకి ఇవ్వట్లేదంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను, ఇడ్లీ తినేసాను. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంత డబుల్ ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత మనం అనుకున్న ప్లాన్ ప్రకారం వర్కౌట్ కాకపోతే కష్టం ఉంటుంది, డిసప్పాయింట్ ఉంది. ఆల్రెడీ మనం దర్శనం టికెట్ తీసుకోలేదు. దర్శనం టికెట్ తీసుకోవాలంటే అడ్వాన్స్గా 2 to 3 months ముందు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు జనన్లో ఏదైతే ఓపెన్ కాకపోతుందో దాని టికెట్స్ ఇవాళ మార్నింగ్ నుంచి ఓపెన్ అవుతుంది. తిరుపతికి రావడమే అసలు తిరుపతిలో దర్శనం చేసుకోవడం కష్టం అవుతుంది. మన ఇండియన్ రైల్వే సిస్టమ్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. అడ్వాన్స్గా 2 to 3 months ముందే, 3 months ముందే ఇక్కడ అడ్వాన్స్ వితిన్ అవర్స్, వితిన్ మినిట్స్లో అయిపోతుంది టికెట్స్. కష్టం ఉంటుంది. సో ఎవరైతే అలిపిరి కానీ సర్వదర్శనం
సేవా దర్శనం అనుకుంటా. సో అది చేసుకోవాలనుకుంటున్నారు, ముందే ప్లాన్ చేసుకుంటారండి. ఒకరోజు మొత్తం స్టే చేయాల్సి వస్తుంది ఇక్కడ. వచ్చిన తర్వాత అది కూడా మీరు 12 o'clockకి వెళ్ళి లైన్లు పడితే కానీ మీకు టికెట్లు దొరకవు నెక్స్ట్ డేకి. సో ఇప్పుడు ఏం చేయాలి అలా కాబట్టి లెట్స్ ఎక్కడ ఫ్రెష్ అప్ కావాలి అన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ప్రస్తుతానికి ఇక్కడ హోటల్లో కూర్చొని ఆలోచిస్తున్నా గోప్రో బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటున్నాను. తిరుపతిలో అయితే ఘోరంగా వర్షాలు ఉన్నాయి. దారి పొడవునా మొత్తం వర్షమే ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత దబిడే వర్షం. సో ఇప్పుడు కూడా డ్రెజల్ అవుతుంది. మార్నింగ్ 5 అయింది కదా, ఇంకా డ్రెజల్ అవుతుంది. పక్కకు కూర్చొని ఆలోచిస్తున్నాం వర్షంలో ఎక్కడికి వెళ్ళాలి. ఇక్కడ బస్ స్టాండ్ మాత్రం చాలా రద్దీగా ఉంది. సో రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. రైల్వే స్టేషన్లో వెళ్ళి ఆలోచిస్తాం నెక్స్ట్ ఏంటి అనేది. మనం వచ్చింది బడ్జెట్ మీద. బడ్జెట్ ట్రిప్లోకి వచ్చినప్పుడు ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్, ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాం. ఇక్కడనే స్ట్రక్ అయిపోయి ఏం చేయక ఎటు వెళ్ళక, ఈ సౌత్ ఈస్ట్ మాన్సూన్ ఇక్కడి వరకు ఇంత ఘోరంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రేపటి వరకు వెయిట్ చేస్తే అంత ఓపిక కూడా లేదు. 1 day వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ రేపు నేనేమనుకున్నా అంటే ఇవాళ వచ్చేసి రేపు తత్కాల్లో ట్రైన్ టికెట్ తీసేసుకొని వెళ్దాం అనుకున్నాను. ఇవాళ స్టే చేయాల్సి వస్తుంది, మళ్ళీ రేపు స్టే చేయాల్సి వస్తుంది, ఎల్లుండికి మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. దొరకో కూడా తెలియదు, ఏం అర్థం కాదు. సో ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటారో ప్లాన్ చేసుకోండి ముందే. ఈవెన్ ఫ్రీ దర్శనం కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మీరు ఫాలో అవ్వాలి. మీరు ఏదైతే టీటీడీ వెబ్సైట్లో యాప్లో కానీ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారో అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ ఆటో వాళ్ళు కానీ లోకల్ బిజినెస్ మ్యాన్ చెప్పడం వల్ల మాకు తెలిసింది ఏంటంటే రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఉన్నాయి ఈవెన్ సేవా దర్శనం కోసం. మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళాలనుకుంటే అలిపిరి నుంచి వెళ్ళాలి. అలిపిరి నుంచి అరౌండ్ 30 to 40 hours పడుతుంది దర్శనం. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. మనకంత సీన్ లేదు. ఓకే, ఎవరైతే డయాబెటిక్ షుగర్ పేషెంట్స్ ఉంటారో అంతంత లైన్లో కూర్చోవడం కష్టం. దేవుడి దయ వల్ల ఇది నాకు రూమ్ దొరికింది. మార్నింగ్ చెప్పాను కదా అర్థం కావట్లేదు, బస్ స్టాండ్లో అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో దొరుకుతుంది, మిస్ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కన్ఫ్యూజన్ అవుతుంది. సో అక్కడ హోటల్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి 1 గంట సేపు నాకు తెలిసి ఆల్మోస్ట్ అక్కడే కూర్చున్నాను తెల్లారే వరకు. ఓకే, అక్కడ నుంచి నేనేమనుకున్నాను రైల్వే స్టేషన్కి వచ్చేసి ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఏదైనా రూమ్ తీసుకొని అప్పటికప్పుడు రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఫర్దర్ ఎలా అనేది ఆలోచిద్దాం అనుకున్నాను. తెలిసి గవర్నమెంట్ రూమ్ కాబట్టి నాకు తెలిసి 200 కాకపోతే 500 ఉండొచ్చేమో. ఇది వాష్రూమ్, ఇది కబోర్డ్స్ ఉన్నాయి, 2 కబోర్డ్స్ ఉన్నాయి. ప్లస్ మన ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇక్కడ పెట్టేశాను. ఫైనలీ గైస్ టోకెన్ దొరికిపోయింది. అట్లా ఇట్లా కష్టపడితే మార్నింగ్ 9
9:30 అరౌండ్ 9:30 10 o'clock నిలబడ్డా. ఇప్పుడు టైం వచ్చేసి 12:59 అయింది. ఓకే 5 minutes అవుతుంది. టోకన్ తీసుకొని బయటకు వచ్చేస్తే అరౌండ్ 500 to 600 పిలిగ్రిమ్స్ వచ్చారు. ఫుల్ రష్ ఉంది. అది కూడా వీకెండ్ కాబట్టి పక్కన వర్షం కూడా పడుతుంది ఘోరంగా. ప్రస్తుతానికి గోబీ మంచూరియా చెప్పుకున్నాను. ఫ్రైడ్ రైస్ తీసుకురావడం అవుతుందని చెప్పినాను. టోకన్ లేదు, ఇస్తాడు ఇవాళ తెలియదు. అక్కడ కూడా రష్ ఉంది. మళ్ళీ స్టిక్స్ అండి కుర్కురే. పబ్లిక్ మాత్రం బేసిక్ సివిక్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. క్యూలో ఒకరిని పంపించేసి మిగతా 10 మందిని తర్వాత తీసుకొని వచ్చేస్తారు. మా వాళ్ళే అనుకోండి. ఇది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందో తెలియదు. నార్త్ ఇండియన్స్ ఏమనుకుంటారో అర్థం కాదు, కానీ క్యూని వాళ్ళు ఎందుకు పాటించారో అర్థం కాదు. ఎందుకు అంత యారగెంట్ ఉంటారో. క్యూ పాటిస్తే ఏమవుతుందో అర్థం కాదు. క్యూ పాటిస్తే ప్రతి ఒక్కరికి ఛాన్స్ దొరుకుతుంది. తోసుకునే పని ఉండదు, ఎవరికి ఇబ్బంది కూడా ఉండదు. ఎప్పుడు ఇంప్రూవ్ అవుతారో తెలీదు. బేసిక్ కామన్ సెన్స్. క్యూలో నిలబడంటారా బాబు అంటే మొత్తం చెద్దర్లు వేసుకొని కూర్చొని ఉంటుంది. సో వాళ్ళ కిచెన్ అన్నమాట, సిట్టింగ్ ఏరియా. టికెట్ బుకింగ్ చేసుకున్నా. లంచ్ అయిపోయింది. వర్షం ఇక్కడ ఘోరంగా ఉంది. జస్ట్ ఇప్పుడు బ్రేక్ ఇచ్చింది. ఆ బ్రేక్ లోపల నేను హోటల్కి వెళ్ళిపోవాలి. దగ్గరలో హోటల్ బుక్ చేసుకున్నా. ఈ బడ్జెట్ ట్రావెల్ అనుకున్నా, కానీ ఈ ట్రిప్ వచ్చేసి కాస్ట్లీ ట్రావెల్ అయిపోయింది నా అకౌంట్కి. అనుకున్న దానికంటే డబల్ అయిపోయింది. టూ మచ్ అసలు. వర్షం పడకుండా ఉంటే హోటల్ దొరకదు. హోటల్స్ కూడా దొరకట్లేదు. ఇది బస్ స్టాండ్, ఇది అలిపిరి బస్ స్టాండ్. నేను తీసుకున్న రూమ్ ఇదే. ఇది వచ్చేసి నేమ్ వచ్చేసి హోటల్ వుడ్సైడ్ ప్రెస్టీజ్. ఇది తిరుపతి మన అలిపిరి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఓకే, దీని కాస్టింగ్ వచ్చేసి నార్మల్గా ఇక్కడ వచ్చి బుక్ చేసుకుంటే 2000. మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నా కాబట్టి ఇట్స్ అరౌండ్ 1799 ఆర్ 1750 రూపీస్కి ఏమో వచ్చింది ఆఫ్టర్ డిస్కౌంట్. ఇంకెక్కడ రూమ్స్ దగ్గరలో దొరకట్లేవు. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్ దగ్గర ఉన్నాయి, కానీ మొత్తం పబ్లిక్ మొత్తం అక్కడ ఉంది. కొంచెం నీట్ అండ్ క్లీన్. లాస్ట్ టైం 2 years బ్యాక్ ఇక్కడ వచ్చాను, ఇక్కడ స్టే చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఇది ఎలా ఉంటుందో. కపుల్కి వర్తీ ఇది. ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు. మీకు ఫుడ్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే ఇంకో 300 యాడ్ చేసుకోవాలి. 240 రూపీస్ 340 రూపీస్ సంథింగ్ యాడ్ చేసుకోవాలి. అంత కాస్ట్ అనిపించదు. లాస్ట్ టైం కాస్టింగ్ ఎక్కువ అనిపించింది మాకు. ఇచ్చిన బ్రేక్ఫాస్ట్లో లిమిటెడ్ ఐటమ్స్ ఇస్తాడు. మినీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో దాని బదులు బయట చేసుకోవడం బెటర్. సింగిల్గా ఉన్నాం కాబట్టి బయటకు వెళ్ళి ఇడ్లీ తినేసి మనం వెళ్ళిపోతే అయిపోతుంది. సో రూమ్ ఇలా ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్ లాబీ. ఇక్కడ వచ్చేసి కబోర్డు. ఇది వాష్రూమ్. ఓకే, ఇది బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి డబల్ కాట్ అండ్ చైర్, డైనింగ్ టేబుల్, టీవీ, వాటర్ హీట్ చేసుకోవడానికి అది కూడా ఉంది. ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. అండ్ ఆల్సో మనకి ఇచ్చేది ఏంటంటే టూత్పేస్ట్, షాంపూ, బాడీ వాష్, టీ అండ్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. సోప్ కూడా ఇచ్చాడు. సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఇదన్నమాట వ్యూ. ఎదురుగానే పార్క్ ఉంది. ఈవినింగ్ వెళ్ళి వాక్ చేసుకోవాలనుకుంటే వాక్ చేసుకోవచ్చు. బట్ వెదర్ చూస్తుంటే సహకరించలేదు. కొంచెం క్లియర్ అయినాయి, బట్ ఇవాళ చాలా వర్షం ఉందని ఆల్రెడీ న్యూస్ వచ్చింది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు.
సో రేపు మార్నింగ్ మనం అక్కడ పైన కొండ మీద ఉంటాం. రేపు చెక్అవుట్ చేసి మోస్ట్ ప్రాబ్లీ నేను అక్కడే ఉంటాను. మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఏమైనా లాకర్ తీసుకొని స్టే చేయాలని కూడా అక్కడనే స్టే చేస్తాం. స్టే చేసిన తర్వాత ఎల్లుండి చెక్అవుట్ ఉంది. ఎల్లుండి వచ్చేసి ట్రైన్ ఉంది 3 o'clockకి. వందే భారత్ బుక్ చేసుకున్నాం. మిగతా ట్రైన్స్ వచ్చేసి టికెట్స్ దొరకట్లేదు. ఎంత బాగుంది కదా వెదర్. ఇవాళ వెదర్ వచ్చేసి కొంచెం క్లౌడీగా ఉన్నా కానీ చాలా బాగుంది. క్లౌడ్స్ చూస్తారు కదా, మౌంటైన్స్కి తగులుతున్నాయి. అలాగే ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది దగ్గరలో. సూపర్ ఉంది కదా. ఇదన్నమాట వ్యూ. వర్షాకాలం కాబట్టి సూపర్గా కనబడుతుంది. వాటర్ ఫాల్ క్లియర్గా ఉంది. లాస్ట్ టైం మేము 22లో వచ్చాము. 22లో వచ్చినప్పుడు వాటర్ ఫాల్ అనేది ఇంత ఫ్లో లేకుండే, చాలా తక్కువ ఉండే. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సూపర్గా కనబడుతుంది. మీరు సమ్మర్ వచ్చా కానీ క్లియర్ వ్యూస్ కనబడుతుంది. వింటర్ ఇంకా బాగుంటుంది. ఈ టైం అయితే ఓకే. వింటర్ వస్తే ఇంకా చాలా బెటర్. ఇక్కడ వెదర్ కొంచెం బాగుంటుంది. ఇదే అండి శ్రీనివాస మెట్లు ఎక్కే దారి ఇది. ఇక్కడికి వచ్చేసాం పాయింట్. మన బస్సులో అయితే 30 రూపీస్, ఆటోలో వచ్చి ఉంటే మీకు 100 రూపీస్ అవుతుంది పర్ పర్సన్. సో మీరు కొద్దిగా వెయిట్ చేసి బస్సులో వస్తే గవర్నమెంట్ బస్సు 30 రూపీస్లో అయిపోతుంది మాత్రము. క్లౌడీగా ఉంది కదా, అంతా మిస్ట్ ఫామ్ అయింది కొండల మధ్యలో. సెక్యూరిటీ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి రైట్ సైడ్లో. ఎంట్రీ అయిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత లగేజ్ కౌంటర్ ఉంది. అప్పుడే మాకు పిక్చర్ కనబడుతుంది. కాళ్ళ మీద ప్రెషరు. ఎక్సర్సైజ్ లేకపోతే కష్టమే. వాకింగ్ ఎంత చేసినా కానీ ఈ అప్ అండ్ డౌన్ మనకు అలవాట్లేదు. యాక్చువల్గా శ్రీవారి మెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఎవరైనా కొబ్బరికాయ కానీ ఇట్లా దీపాలు పెట్టేటోళ్ళు ఇక్కడ తీసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి పైకి ఎక్కడం మొదలు పెట్టాలి. సో రీసెంట్గా వర్షాలు చాలా పడ్డాయి కదా, చూస్తున్నారుగా వాటర్ ఫ్లో ఎలా ఉంది. సమ్మర్లో ఇంత వాటర్ కనబడదు కానీ ఇప్పుడు చాలా ఉంది. ఇదంతా పైన నుంచి వస్తున్న వాటర్, రెయిన్ వాటర్. లగేజ్ సబ్మిట్ చేసాను నేను. బ్యాగ్ సబ్మిట్ చేసాను. బ్యాగ్ పైన కలెక్ట్ చేసుకోవచ్చు. సో బిఫోర్ 12 నేను ఈ 1200 స్టెప్కి వెళ్ళేసి అక్కడ స్కాన్ చేస్తే పని అయిపోతుంది. దాని తర్వాత మనం మెల్లగెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి మెట్లు ఫుట్పాత్ స్టార్టింగ్ పాయింట్ ఇది. టోటల్ స్టెప్స్ వచ్చేసి 2388 ఉంది. డిస్టెన్స్ టు తిరుమల ఇస్ 2.1 కిలోమీటర్స్. ఫస్ట్ 250 క్రాస్ చేస్తాము. 250కి రీచ్ అయినాం. సక్సెస్ఫుల్లీ 1200 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నా. ఇదే టోకెన్ కౌంటర్. ఇక్కడ స్కాన్ చేస్తారు. ఇక్కడ స్కాన్ చేసిన తర్వాతనే పైకి వెళ్ళగలుగుతాము. ఇదిగోండి లంగూర్.
అయిపోయిందబ్బా, ఇంకా 30-40 స్టెప్స్ ఆడ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇదిగోండి పైన టాప్ కనబడుతుంది, అదే లగేజ్ కౌంటర్ కూడా మెసేజ్ వచ్చింది. ప్లస్ ఇక్కడ కూడా డిస్ప్లే చేశారు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలన్నది. ఫైనల్లీ డన్. చూసినాగా మిస్టీ వెదర్, మొత్తం ఫాగ్ ఫామ్ అయిపోయింది ఇక్కడ కొండ మీద. మీకు 5 గంటలు అయితే తినేసి దర్శనం కూర్రి అర్థమైందా? స్టేటస్ ఇస్తారన్నమాట, లైవ్ స్టేటస్ ఆఫ్ సర్వదర్శనము. యాక్టివ్ కంపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రస్తుతానికి 31, ఫిల్డ్ కంపార్ట్మెంట్స్ 22, రిలీజ్ కంపార్ట్మెంట్స్ 45. టోకన్స్ ఇష్యూడ్ ఇన్ లాస్ట్ 1 hour 1066 అన్నమాట. వెయిటింగ్ పిలిగ్రిమ్స్ ఇన్ కంపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 9,900 అన్నమాట. టోటల్ పిలిగ్రిమ్స్ రిలీజ్ ఫర్ 20,000. ఇది ఇప్పుడు వెళ్ళి పోయి కూర్చోవాలి. క్యూలో నడుస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ముందు రష్ చాలా ఉన్నట్టుంది, 3 to 4 hours పడుతుందంట దీంట్లోకి. మొబైల్ వచ్చేసి ముందు కూడా ఎక్కడైనా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అంట, ముందు కలెక్ట్ చేసుకుంటారు. మర్చిపోయినాను మొబైల్ బయట పెట్టడం, అంటారు ఏందో తెలియదు. అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు, 300 అనుకుంటా, నాట్ షూర్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇట్లా వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చారు కూర్చోవడానికి కూడా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఎన్ని గంటలు పడుతుందో అర్థం చేసుకోండి. 1 day 2 days పట్టచ్చు అనుకుంటా. అందుకే ఇంత బెంచెస్ కూడా పెట్టేశారు. పీక్ టైంలో కష్టం. ఇవాళ ఇప్పుడు కౌంట్ కూడా 10,000 ఉన్నారు కాబట్టి తొందరగా కావచ్చు. అయ్యా, ఇక్కడి నుంచి ఉంది మొత్తము. ఇక్కడ వెళ్ళి కూర్చోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా రష్ ఇక్కడ వరకు ఉంది. ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు. సో ఫైనల్లీ డన్ గైస్. చూస్తున్నారు కదా గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది 8:15కి కంప్లీట్ అయింది దర్శనము. బయటికి వచ్చేసరికి 8:15. 1:40కి లోపలికి వెళ్తే 8:15కి బయటికి వచ్చాను. 8:15, 8:20కి బయటికి వచ్చా. 7-8 hours ఆల్మోస్ట్. దాంట్లో 99% నిలబడే ఉన్నా. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు, పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఇది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిందే, అది బ్రేక్ఫాస్ట్ చేసిందే. ఇక వాటర్ కూడా 1 లీటర్ వాటర్ కూడా తాగలేదు, కుదరలేదు అసలు. అప్పుడు బయలుదేరితే లోపలికి ఇప్పుడు వెళ్ళాను. ఇంకా నేను తినేసి లోపలికి వెళ్తే లైన్లో వెళ్ళుంటే నైట్ వచ్చేటండి, లక్ అనుకోవాలి. బట్ ఎనర్జీ చాలా, బాడీ చాలా స్ట్రెయిన్ అయింది, కాళ్ళు బాగా గుంజుతున్నాయి. ఎప్పుడో మొబైల్ కలెక్ట్ చేసుకొని అన్నప్రసాదం తినేసి బ్యాగ్ కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. దాని ముందు లడ్డు కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఇదే కదా అన్నప్రసాద కాంప్లెక్స్. ఇది ఇప్పుడు ఇక్కడికి ఎంత రష్ ఉంటుందో లేదు. దీన్నే మాడు వీధులు అంటారు. ఇక్కడనే వెంకటేశ్వర బాలాజీ స్వామిది ఉత్సవాల్లో, బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపు చేస్తారన్నమాట. ఇలా మొత్తం ఒక రౌండ్ చేసుకొని వస్తారన్నమాట. ఇదే ప్లేస్. ఆ ప్లేస్లో కూర్చొని అందరు చూస్తారు. అక్కడ ఉన్నారుగా స్టెప్స్ అవన్నీ, ప్లస్ ఇక్కడ కూడా చైర్స్ వేస్తారు. సో అక్కడికి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, నిన్నటికి నా తిరుపతి దర్శనం, బాలాజీ దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.
నిన్న నైట్ పడిన అవస్థలో ఎంతగానో నిన్న దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయటికి 9:15 9:20కి వచ్చాను దర్శనం చేసుకొని. దాని తర్వాత అక్కడి నుండి నేను నా సెల్ ఫోన్ తీసుకున్నాను. సెల్ ఫోన్ తీసుకున్న తర్వాత అక్కడ నుండి అన్నప్రసాదాలు తిందామని వెళ్ళాను. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత లడ్డు కలెక్ట్ చేసుకున్నాను. లడ్డు ప్రసాదం కలెక్ట్ చేసుకొని ఇక కొద్దిసేపు అక్కడ కూర్చున్నాను. అస్సలు నాకు ఓపిక లేకుంటే కాళ్ళు అసలు అరికాళ్ళు ట్రైన్లో చాలా ఉండే. ఆల్మోస్ట్ 8.5 hours 9 hours అది 4 hours వచ్చేసి కొండెక్కడంలో పోయింది. మళ్ళీ అక్కడ నుంచి ఒక 8.5 hours కీలోలేదు అనమాట. సో ఆల్మోస్ట్ నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. స్టిల్ సక్సెస్ఫుల్గా దర్శనం అయింది. అరౌండ్ 15 seconds నుంచి 20 seconds బాలాజీ దర్శనం అయింది. చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉన్నా కానీ ఇంతసేపు అసలు దర్శనం దొరుకుతుందని. మళ్ళీ అక్కడ నుండి అంత అయిపోయిన తర్వాత బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే శ్రీవారు మెట్లు ఎక్కిన తర్వాత పైకి వచ్చేసరికి బ్యాగ్ ఉండే లగేజ్ కౌంటర్లో, కాకపోతే అక్కడ నుండి కలెక్ట్ చేసుకోలేదు లగేజ్ కౌంటర్. మళ్ళీ అక్కడ నుండి నైట్ లడ్డు కలెక్ట్ చేసుకొని లగేజ్ కౌంటర్కి వెళ్ళాను. అక్కడ తీసుకొని పడుకుందాం అనుకున్నాను. అక్కడ నాకు అస్సలు ఓపిక లేకుండే రాత్రి. బట్ క్లౌడీ వెదర్, వర్షాలు ప్లస్ చలి ఉండేసరికి నేను అక్కడ ఉండలేకపోయాను, కిందికి రావాల్సి వచ్చింది. ఫైనల్లీ తిరుపతికి బాయ్ బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. మళ్ళీ దేవుడు కరుణించాలి. దేవుడు అవుతుంది కరుణిస్తే మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. త్వరలో వస్తే ఇంకా చూద్దాం. ప్రస్తుతానికి అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ శ్రీకాళహస్తి పద్మావతి టెంపుల్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ శ్రీకాళహస్తి పద్మావతి టెంపుల్ కింద మిగతా టెంపుల్స్ కంప్లీట్ చేసుకోవడానికి.
స్నాక్స్ టైం ఇది. ఇలా వచ్చేసి ఘాటియా పాప్కార్న్, రియల్మీ ఫ్రూట్ జ్యూస్. దీంట్లో 2 బాల్స్ ఏమో ఉన్నాయి, ఏ బాల్స్ అనుకోకండి, బజ్జీలో ఉన్నాయి అనుకుంటా. ఇంకోటి కాఫీ మిక్స్ ఇచ్చారు, కాఫీ మిక్స్ ఒకటి, ఆస్పాస్ మౌత్ ఫ్రెషనర్ ఉంది. సో ఇది ఎంజాయ్ చేసాం, బ్రేక్ టైం అయింది కాబట్టి. ఇండియన్ టాయిలెట్, వందే భారత్లో టాయిలెట్ ఇది ఇలా ఉంది. ఇది వచ్చేసి హ్యాండ్ డ్రైయర్, చిల్డ్రన్ క్లీనింగ్ ఏరియా, ఎయిర్ ఫ్రెషనర్ అనుకుంటుంది. హ్యాండ్ సోప్ ఇక్కడ ఉంది. బట్ వాష్ బేసిన్లో ఈ ట్యాప్ అనేది కొంచెం ముందుకు ఉంది, కొంచెం వెనక్కి ఉంటే వాటర్ అనేది ఇక్కడ పడి ఇట్లా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాటర్ హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, హ్యాండ్ వాష్ చేసుకునేంత కింద ఇక్కడ పడుతుంది వాటర్, ఆఫ్ ది వాటర్ ఇక్కడ పడుతుంది. ఇంకోటి డోర్ కూడా అస్సలు బాగాలేదు. ఈ డోర్కి లాక్ ఇదా, ఈ లాక్ ఏం చేస్తారు అన్నమాట, అస్సలు బాగాలేదు. లాక్ సిస్టమ్ అస్సలు బాగాలేదు. ఏందో అప్పుడు దీన్ని 20th century 19th century ట్రైన్ చేశారు. ఇట్ ఈస్ బాబు. ఇది ఇండియన్స్కి ఏ ట్రైన్ ఇష్టం కానీ దాన్ని మటాష్ ఒక్కసారికి ఫసక్ చేస్తారు. ఫైనల్లీ సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అయిపోయినా. బయటికి వచ్చేసి కొద్దిగా ఆటోలో కూర్చున్నాను ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడ డ్రిజిల్ అవుతుంది హైదరాబాద్లో ఆల్రెడీ. రేపు ఇంకా ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్ నాకు తెలిసి. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏం జరిగింది, ఎట్లా ఏంది అన్నది. ఓకే, సీ యూ టుమారో మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి వెనస్డే, మండే నైట్ తిరుపతి నుంచి వచ్చాను. క్లోజింగ్ చేయలేదు, అసలు ఓపిక లేకుండే. అక్కడ నుండి వచ్చిన తర్వాత వర్షం ఒకటే స్టార్ట్ అయిపోయింది. మండే నైట్ స్టేషన్, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బస్సెస్ లేకుండే ఇంటి దగ్గరికి. సో ఆటోలో రావాల్సి వచ్చింది. ఆటో కూడా లాస్ట్ నాకు తెలిసి ఒక 20-25 minutes తర్వాత దొరికింది ఒక ఆటో. సో అసలు ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎంత బాడీ పెయిన్స్ ఉన్నాయంటే కాలులో కానీ, అసలు నిద్ర ఒక పక్కకు, నాకు అసలు ఓపిక లేకుండా. సో నేనంతా రెస్ట్ తీసుకున్నాను. కళ్ళు కూడా రైట్ ఐస్ కొంచెం స్వాలన్ అయిపోయింది నిద్ర లేక. సో నేనంతా రెస్ట్ తీసుకున్నాను. సైక్లోన్ బొంతనో అది స్టార్ట్ అయింది కదా, సైక్లోన్ మొంత, దాని ఎఫెక్ట్ హైదరాబాద్లో కూడా ఉంది, చాలా ఉంది. తిరుపతి ట్రిప్ అసలు వన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. హెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒక మెమరీలా గుర్తుండిపోతుంది. ఎప్పుడు నేను ఫ్రీ దర్శనం ఎప్పుడు చేయలేదు. 300 రూపీస్ దాంట్లోనే వెళ్ళేవాడిని. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఒక్కసారి చేసుకున్నాం, అయిపోయింది. మళ్ళీ వెళ్ళే అవసరం లేదు. అలాంటి దర్శనం కోసం మళ్ళీ 300 ఎప్పుడైనా జరిగినప్పుడు నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వెళ్తాను. అఫ్కోర్స్ గాడ్ విల్లింగ్, దేవుడు కరుణించింది ఏం కాదు అంటారు. మొన్న నాతో అదే అయింది.
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు తిరుపతికి వెళ్తా అని. ఎక్కడికైనా వెళ్ళేసి ఒక 1-2 days ఉండేసి వెళ్తాం అనుకున్నాను. బట్ బై గాడ్స్ గ్రేస్, గాడ్ విల్లింగ్, బస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత తిరుపతి బస్ కనబడింది. కండక్టర్ పిలుస్తుండే అనమాట అందరినీ, తిరుపతి తిరుపతి అంటే. సో సీట్ ఉంది కాబట్టి ఎక్కేసాను. సో అలా జరిగిందన్నమాట ట్రిప్. ఆ వీడియోని ఓకే, ఆ ట్రిప్ని ఈ విధంగా నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ వస్తాయి ఇలాంటివి, ట్రావెల్ వీడియోస్ అండ్ డైలీ వ్లాగ్స్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది ఫర్దర్గా ఇంకా వీడియోస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయడానికి. ఎనీవేస్, అంటే ఇలాంటి కాదు, ఇంకెక్కడైనా సరే ఏ ట్రిప్ అయినా సరే ఆ ఇన్ఫర్మేషన్ అలా కాకుండా ఇంకా నా లైఫ్లో ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా షేర్ చేస్తాను. హోప్ యూఆర్ గైస్ హ్యావింగ్ ఏ గ్రేట్ డే. ఎంజాయ్ చేయండి లైఫ్ని, ట్రావెల్ చేయండి. ట్రావెల్లో ఓకే తెలుసు అందరు బిజీ ఉన్నారు లైఫ్లో, జాబ్స్ తోటి, బిజినెస్ తోటి. కొంతమందికి డబ్బులు ఉన్నాయి, కొంతమందికి డబ్బులు లేవు. బట్ కొద్దిగా టైం తీసుకోండి, కొత్త సేవ్ చేసుకోండి, కొద్దిగా టైం తీసుకోండి. మళ్ళీ టైం రాదు, ఇదే టైము. ఓకే, టైం ఉన్నప్పుడు మీరు ట్రావెల్ చేయండి. మీకు 10 రకాల విషయాలు తెలుస్తాయి, 10 రకాల మనుషులు కలుస్తారు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, అంతే, ఇంతకంటే ఏముండదు లైఫ్లో. యూ క్యారీ మెమరీస్ విత్ యూ. ఓకే, డబ్బులు కాదు, మెమరీస్ని క్యారీ చేస్తారు. లాస్ట్లో మీకు మెమరీసే గుర్తుంటాయి. I whisper in the air, humming softly to the leaving.